సమయము ఎంతసేపు చూసాము. అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్న తర్వాత మా రాజ్యం మాకు ఇవ్వండి అంటూ రాయబారిగా కృష్ణుని పంపుతూ ఇప్పటిదాకా జరిగినటువంటి కథ విన్నాము. అయితే ఇందులో ధర్మానికి ఏమో శాంతం ఎక్కువ, అధర్మానికి ఏమో అహంకారం ఎక్కువ. ధర్మానికి శాంతం ఎక్కువ, అధర్మానికి అహంకారం ఎక్కువ. అసలు మహాభారత కథ పుట్టిందే చీటికి మాటికి 5 ఊర్లు ఇచ్చినా చాలు అని శాంతానికి ఒప్పుకుంటారు, సంధికి ఒప్పుకుంటారు. కాబట్టి యుద్ధం వద్దు, వాళ్ళు 5 ఊర్లు ఇచ్చినా చాలు అని శాంతానికి ఒప్పుకుంటారు, సంధికి ఒప్పుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కథను మలుపు తిప్పేటటువంటి ఒక క్యారెక్టర్ ఉన్నది ఇక్కడ. ద్రౌపది ఏమంటది అంటే, వీళ్ళంతా వీళ్ళు సంధి ఒప్పందం చేసుకున్నామంటున్నారు, మాకు 5 ఊర్లు ఇచ్చినా చాలు అంటున్నారు, మళ్ళా పెద్దదైనా మా అన్నదమ్ములని కలిసి తిరుగుదామంటున్నారు. బాగానే ఉన్నారు అన్నయ్య కృష్ణ, ఆ రోజు నన్ను వివస్త్రం చేసిన రోజు నా మానాన్ని కాపాడింది నువ్వే. కానీ ఈ రోజు నేను మళ్ళీ ఆ రోజు దాసిగా నా చుట్టుపట్టి నా బట్టలు కూడా తీసి నిండు సభలోకి లాక్కొని వచ్చిండ్రు. నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి అదే సభలోకి వెళ్ళి నేను మహారాజా అని సంబోధించాలా, ధృతరాష్ట్రుని మామాని సంబోధించాలా, దాసిగా మహారాజా అని మళ్ళీ ఊడిగా చేయాలా, లేదా ఆ ఇంటి కోడలిగా నేను మళ్ళీ మామయ్య అని పిలవాలా, ఏ మొహం పెట్టుకున్న నా సభలోకి రమ్మంటది అన్నమాట. ఇక్కడ ఈ చాకచక్యం అంతా శకునిది. ఈ చాకచక్యం అంతా చేసినటువంటి వ్యక్తి శకుని. పాండవులను ఎంత పరాభవించినా కూడా వాళ్ళు చివరికి మళ్ళీ శాంతపడతారు. శాంతపడి వాళ్ళను వదిలేస్తారు. వదిలేస్తే ఇక్కడ అధర్మం మళ్ళా పేటరిగిపోతుంది, అధర్మం చెలరేగిపోతుంది. కాబట్టి ఇందులోకి ద్రౌపదిని లాగాలి. ద్రౌపదిని లాగాలి అంటే ఈ మాయాజూదం ఆడాలి. మాయాజూదంలో పాండవులు ఓడిపోయేటట్టుగా చేయాలి. చేసిన తర్వాత దుర్యోధనుని రెచ్చగొట్టి మరి పాండవులు మొత్తం ఓడిపోయినారనుకోవద్దు దుర్యోధన, వాళ్ళ దగ్గర ఇంకా ఒకటి మిగిలి ఉన్నది, అదే ద్రౌపది. ద్రౌపదిని మనం కథలోకి తీసుకురావాలి అని చెప్పి, అంటే ఇదంతా ముందే ఉపాయం చేసి పెట్టినాడు. ఇక్కడ చాలా మందికి సందేహం వస్తుంది, శకుని ఎందుకు అట్లా చేస్తాడు? శకుని దుర్యోధనుడి యొక్క మేనమామ కదా, దుర్యోధనుడిని మాయాజూదమంతా ఆడించింది దుర్యోధనుడు గెలవడానికి కదా అని అనుకుంటారు. కానీ అసలు కథ ఇది. ఎందుకంటే దుర్యోధనుడి యొక్క అమ్మమ్మల ఊరు గాంధార దేశం. గాంధార దేశం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, మన పాకిస్తాన్, కాశ్మీర్కు పైన ఉండేటటువంటి దేశం. ఇది అఖండ భారతంలో ఒక భాగం. ఇది గాంధార దేశం. అయితే మా అమ్మమ్మల రాజ్యం అని కూడా చూడకుండా గాంధార దేశం పైన కూడా యుద్ధం ప్రకటించి వాళ్ళందరినీ ఓడిస్తాడు అన్నమాట దుర్యోధనుడు. ఈ ఓడించిన తర్వాత వాళ్ళందరినీ ఓడిపోయినటువంటి ఖైదీలందరినీ, ఆ సైనికులందరినీ తన దగ్గర యావజ్జీవ ఖైదీలుగా బంధించుకుంటాడు. బంధించుకుని ఏం చేస్తాడంటే వాళ్ళను చిత్రవద చేయడం కోసము వాళ్ళకు ఆ చీకటి గదులలో, నేలమాలిగలలో వాళ్ళను బంధించి చీకటి గృహాల్లో పెట్టి వాళ్ళకు అన్నం ఇట్లా విసురుతుంటాడు అన్నమాట. బయటికి అన్నం విసురుతుంటే అక్కడ ఉన్నటువంటి ఈ గాంధార ప్రజానీకం అంతా ఏం చేస్తారంటే, అరే ఈ దుర్యోధనుడు పడేసేటటువంటి ఈ మెతుకులతో మనం అందరం బతకము, ఆ ఒక్కొక్క మెతుకు మనం అందరం తిని బతకడానికి సాధ్యం కాదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ పడేసినటువంటి మెతుకులు, రొట్టె ముక్కలు ఇవన్నీ కూడా ఏరి మనలో ఎవరో ఒకరిని తినబెట్టి వాళ్ళని బతికిద్దామని ఆలోచన చేస్తారు. ఆలోచన చేసి ఆ విధంగా ఆ మెతుకులన్నీ, రొట్టె ముక్కలన్నీ ఏరి ఆ శకునికి తినబెట్టి వాళ్ళని ఒక్కరిని బ్రతికిస్తారన్నమాట. అయితే శకుని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అయితే ఆ తర్వాత చివరికి ఇక నేను ఒక్కనే కాబట్టి నీ యొక్క సంక్షేమాన్ని కోరుకుంటూ నీ పంచన చేరి బ్రతుకుతా అని చెప్పి దుర్యోధన దగ్గర చేరుతాడు. చేరిన దగ్గర నుంచి ఈ
ఎంతమంది అయితే తన యొక్క బంధువులు చనిపోయినరో, తన ప్రజానీకం చనిపోయినరో, వాళ్ళందరి యొక్క ప్రాణ త్యాగాలు లోపల శక్తిని ఉసికొలుపుతూ ఉంటాయి. ఎప్పుడు ఈ దుర్యోధనుని పతనం నేను కళ్ళ చూడాలా అని. కాబట్టి ఆ రోజు నుంచి ఈయన చేసేటువంటి ప్రతి ఎత్తు దుర్యోధనుడు అనుకుంటాడు కదా, మా మామ నాకు ఎంత సహాయం చేస్తున్నాడు అని. కానీ ఇంటర్నల్ గా లోపల ఆయన చేసేటువంటి ప్రతి అడుగు దుర్యోధనుడి యొక్క పతనానికి దారితీస్తుంది. అట్లా తన తండ్రి గారి యొక్క అస్థికలతో తయారు చేసుకున్నటువంటి ఆ పాచికలతో మాయాచూరం ఆడి వీళ్ళని ఓడిపోయేటువంటి విధంగా చేసి అందులో ద్రౌపదిని ఒక పావన చేసి ఆ ద్రౌపది ద్వారానే చివరికి కురుక్షేత్ర సంగ్రామం జరగడానికి కారణమవుతాడు అన్నమాట. బాగుందండి మహాభారత కథ. ఇది ధర్మం పైన అధర్మము అన్యాయం పాలు చేస్తుంటే అటువంటి అధర్మాన్ని నాశనం చేయడం కోసము ధర్మాన్ని ఏ విధంగా నడిపించాలో ఇందులో ఒక గొప్ప పాత్ర శకుని అవుతాడు. ఆ తర్వాత కపట నాటక సూత్రధారి అని పేరు తెలుసుకున్నాడు ఈ యుద్ధం కోసమే ఆయన. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఈ జగన్నాటకం ఆడించేటువంటి ఆయనకు అన్ని తెలుసు. పాండవులు శాంత స్వభావాలని తెలుసు. దుర్యోధనుడికి అహంకారం ఎక్కువ తెలుసు. వీళ్ళు చేసిన ప్రగల్భాలని మర్చిపోయి సంధి చేసుకుందామంటారని తెలుసు. ఇన్ని తెలిసి ఉన్నా కూడా సరైన కథ ఎట్లా నడిపిస్తారు చూడండి. ఇప్పుడు రాయబారానికి పోతున్నాడు. ఇప్పటిదాకా వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ విన్నాడు కృష్ణుడు. విని ఎవరు చెప్పినవి వాళ్ళ చెప్పిన మాటలు విన్నట్టే చేసిండు. కానీ ఆయన మనసులో ఒక అంతరంగా ఉన్నది కదా, చివరికి ధర్మాన్ని ఎట్లా గెలిపించాలని తెలుసు కాబట్టి సరే చూద్దాం, అక్కడికి అయితే వెళ్దాం, వాళ్ళ అంతరంగం ఎందుకు తెలుస్తుంది అని చెప్పి అక్కడికి వెళ్తాడు. మరి వింటారా వాళ్ళు? కౌరవులు వినేవాళ్ళే వాళ్ళు. వినటోడు అయితే వీడియోకి ఎందుకు వస్తుంది కదా? వినటోడు అయితే ఆ రోజే అందరూ తాతలు తర్వాత గురువులు చెప్పినటువంటి మాట విని ద్రౌపదిని సభలోకి ఈడ్చుకొచ్చేటువంటి వాళ్ళు కాదు, మాట వినుంటే. కానీ వినేవాడు కాదు కాబట్టి కథ ఇక్కడ దాకా తెలుసుకున్నాడు. ఇప్పుడు కృష్ణుడికి అన్ని తెలుసు, వాళ్ళు వినాలని తెలుసు, యుద్ధం ఆగదని తెలుసు. అయినప్పటికీ చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన ప్రయత్నం ఏదో మనం చేయాలి. ఈ మహాభారత కథ ద్వారా నిజంగా ఏ మనిషికైనా అహంకారం ఉండకూడదండి. అహంకారం ఉన్నటువంటి వాడి దగ్గర పట్టు విడుపు ఉండదు. వాడు ఏం చేస్తాడంటే నేను పట్టిందే పట్టు అన్నట్టుగా పట్టుకొని కూర్చుంటాడు. ఆ పట్టుతోనే చివరికి వాడు గిట్టుతాడు కూడా, అంతమైపోతాడు. కాబట్టి మనిషికి శాంతం ఉన్నటువంటి వాడికి ధర్మాత్ముడికి పట్టు విడుపులు ఉంటాయి. ఏడ నెగ్గాలి, ఏడ తగ్గాలి, ఎక్కడ పట్టాలి, ఎక్కడ వదిలేయాలి. కానీ అహంకారి అయినటువంటి దుర్యోధనుడికి అన్ని రకాల జ్ఞానాలు ఉన్నా కూడా ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ వదిలేయాలో తెలియదు. నేను పట్టినే పట్టన్నాడు. చివరికి తన 9 సోదరులను నాశనం చేసుకుంటాడు, తన రాజ్యాన్ని కూడా నాశనం చేసుకుంటాడు అన్నమాట. కాబట్టి ఈ కథ ద్వారా, ఇటువంటి కథల ద్వారా మనం మన పిల్లలకి నీతులు చెప్పాలి. మన పిల్లలకి మహాభారత రామాయణ కథల ద్వారా వాళ్ళకు మనం ఏం నేర్పించాలో మనం అవగాహన చేసుకుని వాళ్ళకి నేర్పించాలి. నేర్పించినట్లయితే పిల్లలు నిజమైనటువంటి స్థిత ప్రజ్ఞత్వం పిల్లల్లో వస్తుంది. అంటే అప్పుడు బయట గొడవకి వెళ్ళినా కూడా వాడు ఏమనుకుంటుందంటే ఇక్కడ ఈ గొడవ దగ్గర నేను పట్టుబడటం కరెక్ట్ కాదు, దీన్ని వదిలేయాలి, ఈ గొడవ మంచిది కాదన్నటువంటి భావన కూడా వాడు వస్తుంది. కాబట్టి అటువంటి విధంగా మన పిల్లలకి కథలు నేర్పించుకోవాలని, అటువంటి కార్యక్రమం కోసం ఈ విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి శ్రీ రామాంజనేయ కళామండలి రాసుల వారు మన గట్టిగా కరతాళ పనులతో అభినందిస్తూ తర్వాత సినికి వెళ్ళిపోవడం. ఇప్పుడు అంటే అధర్మానికి ఒక పరాకాష్ట, ఒక పీక్ లెవెల్కి అధర్మం ఉంటే ఎట్లా వస్తుందో, వస్తే ఎట్లుంటుందో ఈ సీన్లో మనం చూస్తున్నాం. అంటే ఎవరైనా ఎంత నిర్వహించారు. ఇంకొక శుభవార్త అండి, చాలా మంది విసుగు చెంది ఉన్నారు అని ఒక చక్కటి డ్యాన్స్ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాం మనం. ఎందుకంటే ఎంతసేపు కథనే అవుతుంది కాబట్టి మధ్యలో కాస్త ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. సినిమాలో కూడా అదే కదా, లేకుంటే పాట లేకుండా ఆ పాటను కూడా పాడకుండా చెప్పేసి అయిపోతుందిగా. కానీ కాదు, సినిమాకి ఎంత ఖర్చు అయిందో పాటలకు ఎంత ఖర్చు అయింది. చాలా చాలా సంతోషం నిజంగా. ఇక్కడ డాన్స్ ఫిక్స్